ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఈ కొత్త విధానం ప్రకారం ఇకపై క్యాన్సిలేషన్ లేకుండానే కన్ఫర్మ్ టికెట్ల తేదీలను మార్చుకోవచ్చు. రైలు టికెట్ల జారీలో కొత్త విధానంపై కథనం. రైల్లో ప్రయాణం కోసం ముందుగా టికెట్లు బుక్ చేసుకున్నా కొన్నిసార్లు అనుకోని అవాంతరాలతో షెడ్యూల్ వాయిదా పడుతుంది. దీంతో ప్రయాణికులు నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఇక నుండి అటువంటి ఇబ్బంది ఉండదు. బుక్ చేసుకునే టికెట్ల తేదీలను మార్చుకునేలా కొత్త విధానాన్ని భారతీయ రైల్వే తీసుకువచ్చింది. ప్రయాణికులు తమ ప్రణాళికను సులభంగా సర్దుబాటు చేసుకునే ఈ అవకాశం తొలిసారి ప్రవేశపెట్టింది. వచ్చే ఏడాది జనవరి నుండి కన్ఫర్మ్ రైలు టికెట్ల ప్రయాణ తేదీని ఆన్లైన్లో ఉచితంగా మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ప్రయాణ తేదీని మార్చాలంటే కన్ఫర్మ్ టికెట్ను రద్దు చేసి మళ్లీ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. క్యాన్సిల్ చేసిన సమయాన్ని బట్టి రైల్వేలు ఫీజులు వసూలు చేస్తాయి. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడడంతో పాటు వారికి అసౌకర్యం కలుగుతుంది. ఈ విధానం రైల్వే ప్రయాణికుల ప్రయోజనాలకు ఏమాత్రం అనుకూలంగా లేదని విమర్శలు వచ్చాయి. అందుకే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే తేదీలు మార్చుకునే వెసులుబాటు కల్పించినా సీట్ల అందుబాటుపై హామీ ఇవ్వలేమని రైల్వే స్పష్టం చేసింది. అంతేకాదు కొత్త టికెట్ ధర ఎక్కువైతే ఆ తేడాను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఎటువంటి ఖర్చులు లేకుండా తమ ప్రయాణ తేదీలను సులభంగా మార్చుకోవచ్చని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం రైలు బయలుదేరే 48 గంటల నుండి 12 గంటల మధ్యలో కన్ఫర్మ్ టికెట్ రద్దు చేస్తే 25% వరకు, బయలుదేరడానికి 12 నుండి 4 గంటల మధ్యలో రద్దు చేస్తే క్యాన్సిలేషన్ రుసుము ఇంకా పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ రాదు. ఇక తత్కాల్ కన్ఫర్మ్ టికెట్ రద్దు చేసుకున్నా పైసా కూడా తిరిగి ఇవ్వరు. వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీలకు మాత్రం రిఫండ్ తిరిగి వస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కొత్తగా తీసుకువచ్చిన విధానం రైల్వే ప్రయాణికులకు ఎంతగానో మేలు చేకూరుస్తుంది. ప్రయాణికుల డబ్బు, సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. రైల్వే నిర్ణయంపై రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.